స్వాగతం. స్కూల్ రెడ్నెస్ మేళా ఈరోజు తేదీ 31/12/2024 అనకాపల్లి జిల్లాలో వరకు లేడీస్ ఉన్నారు కాబట్టి సార్ వెల్కమ్ అండి మా స్కూల్కి. ఈరోజు మీరు తల్లిదండ్రులందరూ మీ పిల్లల్ని మా మీద నమ్మకంతో మన గవర్నమెంట్ స్కూల్కి తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు అందరికీ. సో రండి మనం ఈరోజు స్కూల్ రెడ్నెస్ మేళా మన స్కూల్లో ఏం చేస్తున్నాం, మీ పిల్లలకి మేము ఎలా ట్రీట్ చేస్తున్నాము, ఎలా మీకు మీ పిల్లల్ని మేము చదువు చెప్తున్నాం అనేది మీకు కూడా తెలియాలి. సో దట్ వెల్కమ్ మ్యామ్, అందరికీ వెల్కమ్. ఫస్ట్ అండి మీరు టచ్ చేయండి అమ్మా, ఇక్కడ రండి. నమస్తమ్మా, రండమ్మా. పిల్లలు మనమే రిసిప్ట్లు కట్ చేస్తున్న పేరెంట్ గైడెన్స్ రండమ్మా. వెల్కమ్ వెల్కమ్ రెడీనెస్ మేళా వెల్కమ్. అలా కాదండి, వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు చేసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మీ పేరు సార్ ఇటు పేసింగ్ ఉండాలి. పేసింగ్ మీ పేరు చెప్పండి అమ్మా. అలా ఉండండి. పాప మీ పాప మీ పేరు ఏంటమ్మా? ఫాతిమా. చూసి ఇదంతా ఎలాగుందా? సరే మీకు చిన్న ఆట ఆడతావా అమ్మా? మీ పాప ఎలా ఆడుతుందో చూద్ది కానీ ఒకసారి దీని మీద జాగ్రత్తగా గీతం మేడమ్మా. ఇక్కడ నడిచేటప్పుడు బుక్ అదే నేను చూస్తాను. మళ్ళీ మళ్ళీ నడమ్మా. అమ్మా నువ్వు చూడు. మేము ఇంకా బాగా చెప్తామా అసలు. నచ్చిందా? బాగా నచ్చావా? మీ పాప నచ్చిందండి. ఇప్పుడు ఈ గీతల్లో నడు అమ్మ. చూడు మీ పాప ఎలా నడుస్తుందో. సర్పంచ్ క్యారెక్టర్ అమ్మ చూడు ఒకసారి ఎలా నడుస్తుందా. ఇప్పుడు బుక్ సార్ బాగా నచ్చిందా? ఇక నాకే చూడు ఒకసారి చూడు. ఇక ఇది ఇలాగ పెట్టుకొని పడకుండా ఇలాగ నువ్వు నడాలి. అమ్మా చూడు పాప నడుస్తుంది. పడతానా? బాగున్నా? అయితే ఇప్పుడు నువ్వు బొమ్మలు గీయగలవా? ఇది మీ పాప బొమ్మలు గీస్తుందా? చేస్తుందా? ఎటువంటి బొమ్మలు గీస్తుంది? ముగ్గులో వేస్తుందా? ఇక్కడ చూడు ఉన్నాయా? నీకు కొన్ని రంగులు ఇస్తాను. ఇక నీకు 4 రంగులు ఇస్తున్నాను. ఈ 4 రంగుల్లోని నువ్వు ఒక ఫస్ట్ది ఇది, 2 ఇది, 3 ఇది. ఫస్ట్ ఇది ఈ 4 రంగులు ఉపయోగించి నువ్వు ఆ సెట్ చెయ్యి చూద్దాం. ఏదో ఒక నీ ఇష్టం వచ్చిందా? ఏంద్రో నీ నచ్చిన దానికి 4 రంగులు నువ్వు ఇచ్చేయాలి. వాళ్ళు పూర్తయి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మీ పాప ఇంటికాడ నీకు ఏమైనా సాయం చేస్తుంది? ఎటువంటి పని సాయం చేస్తుంది సార్? ఇక్కడ నేను కేస్ స్టడీ కూడా చేస్తున్నాను. ఇటువంటి పనులు సాయం చేస్తుంటది. చిన్న చిన్న గిన్నెలు అందిమన్నా అందిస్తూ ఉంటుంది. ఏమైనా బజార్కి ఏమైనా కుటుంబం తెచ్చిపెట్టమన్నా తెచ్చిపెడుతూ ఉంటుంది. కొద్ది కొద్ది నీళ్ళు అవి కూడా తెచ్చుకుంటుంది. దానికి ఎటువంటి పనులు చేయడం అంటే ఇష్టం? ఎటువంటి పనులు చేయడం అంటే ఇష్టం? ప్లస్లే కాదు, చెప్పండి.
పని తన బట్టలు తను ఆడుకోవడం అంటే తనకి ఇష్టం. చెప్పండి ఎటువంటి విషయం తెలీదా మీకు? టీవీ చూస్తుంటారు. టీవీ చూస్తుంటారు ఎక్కువగా. టీవీ చూస్తే సెల్ ఫోన్ చూస్తుంటారా? టీవీ చూడదండి. సెల్ ఫోన్ ఫోన్ చూస్తాం. సెల్ ఫోన్లో ఎటువంటివి ఎక్కువ చూస్తూ ఉంటుంది? బొమ్మలతోటి ఉంటాయి కదండి, అలాంటి చూస్తూ ఉంటాం. బాగా వేస్తుందా పాప? బాగానే తనకి ఆ భోజనంలో ఎక్కువగా ఇష్టపడేటువంటి పదార్థాలు ఏంటమ్మా? నువ్వు ఎటువంటి ఆటలు ఆడించేవారు? ఏమి ఆడించలేదా? అమ్మా చక్కగా ఆడుకుందామా? ఆటలు అంటే నీకు ఇష్టమేనా? సరే పాప ఆటలో బాగుంటుంది. సరే చూడు అమ్మా, చూడు దాంట్లో పాప ఏం చేస్తుందా? బాగా ఆడుకుంటా ఏమా అందరితో వస్తుంది. ఇంకొకటి అయిపోయింది కదా, ఇంకా వాళ్ళతో అవుతుంది. రెండు ఆట ఆడిస్తాను నీతో. రెండు ఆట ఆడిస్తాను. వెళ్ళిపోద్ది మేడం మీరు. ఇలా చూస్తావా? ఒకలాగుందా? ఇప్పుడు అక్కడ ఎలాగెత్తున్నా నడిచావా? ఈ గెత్తలో ఒకటి చేస్తున్నాడు చూద్దాం. అక్కడికి వచ్చాను మేడం. అమ్మా చూడు మీ పాత్ర నడుస్తుందో. అమ్మా సైడ్ మళ్ళీ నడితే పూర్వగణిత భావన. అమ్మా ఏం పేరమ్మా నాన్నది? ఆత్మా ఎంతమ్మా మీ వయసు ఎంతమ్మా? బాగుందా ఆట? ఇంకొక ఆట ఆడిస్తుందా? 6 సంవత్సరాలు అయిపోయామ్మా. ఎప్పుడు ఆడుకున్నా ఆడుకున్నావా? జాగ్రత్త.